ఒకప్పుడు బిలాము అనే ప్రవక్త ఉండేవాడు. అతడు దేవుని విషయాలను తెలిసినవాడు. ఆ సమయములో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తూ కనాను దేశానికి వెళ్తున్నారు. ఇశ్రాయేలీయుల సమూహాన్ని చూసి మోయాబు రాజైన బాలాకు భయం పట్టుకుంది. అతడు బిలాము అనే ప్రవక్తను పిలిపించి వారిని శపించమని కోరాడు. ఇశ్రాయేలీయులను శపించు, వారు బలవంతులు. నాకు భయం వేస్తోంది. నీకు చాలా ధనం మరియు గౌరవం ఇస్తాను. వెళ్ళి వారిని శపించు. కాని బిలాము దేవునిని అడిగాడు. దేవుడు ఇలా చెప్పాడు, వారిని శపించవద్దు, వారు ఆశీర్వదింపబడినవారు. మొదట బిలాము వెళ్ళలేదు. కాని బాలాకు మరలా మరింత గొప్ప మనుష్యులను పంపి ఇంకా ఎక్కువ బహుమతులు ఇస్తానని చెప్పించాడు. బిలాము మనసులో ధనముపై ఆశ పెరిగింది. చివరకు ఇశ్రాయేలీయులను శపించడానికి సిద్ధమయ్యాడు. అతడు గాడిదపై ప్రయాణం మొదలుపెట్టాడు. మార్గములో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. దేవుని దూత ఖడ్గముతో మార్గములో నిలిచాడు. బిలాము చూడలేకపోయాడు. కాని గాడిద దేవదూతను చూసింది. గాడిద 3 సార్లు మార్గం తప్పింది. బిలాము కోపంతో గాడిదను కొట్టాడు. అప్పుడు దేవుడు గాడిద నోరు తెరిచాడు. నేను నీకు ఏం చేశాను? ఎందుకు నన్ను కొడుతున్నావు? దేవుడు బిలాము కళ్ళను తెరిచాడు. అతడు దేవదూతను చూసి భయపడ్డాడు. నేను చెప్పిన మాటలనే నీవు చెప్పాలి. తరువాత బిలాము బాలాకు దగ్గరకు వెళ్ళాడు. కాని శాపం చెప్పాల్సిన చోట దేవుని మాటల ప్రకారం ఆశీర్వాదమే చెప్పాడు. దేవుడు చెప్పినదే నేను చెప్పగలను. ధనము కన్నా దేవుని మాట గొప్పది. విధేయతే నిజమైన ఆశీర్వాదం.